నిజంగా ఢిల్లీ స్క్వేరే సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. హీరో నిజంగా నాకు ఇలాంటి సినిమా డెబ్యూట్ ఏదైనా పెద్ద హీరో కొడుక్కి వాళ్ళకి కానీ పడితే ఈ సినిమాతో 100 సినిమాలు వస్తాయి ఛాన్స్. ఆ యాక్టింగ్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ అరే మార్కస్ అనే డైలాగ్ అప్ప మొత్తం నవ్వుకుంటూ ఉన్నానన్న. నిజం చెప్తున్నా, అమ్మతోడు ఒట్టే చెప్తున్నా, మీ అందరూ చూడండి కడుపుప్ప నవ్వుకుని బయటకు వస్తారు. సినిమా మాత్రం అదిరిపోయింది. అలాగే హీరోయిన్ ఉప్మా ఎలా అయితే మనం తినేస్తాం అసలు ఏం మిగిల్చకుండా అనుపమని కూడా హీరో అలాగే బాగా తినేసాడు. సూపర్గా అనుపమ ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాలో కామెడీ ఉంటుంది, కడుపుప్ప నవ్వుకోవచ్చు. నిజంగా రామ్ మిరియాల నార్మల్గా గొంతు నొప్పి వస్తే మిరియాలు వేసుకుంటాం, ఈ రామ్ మిరియాల నిజంగా నాకు గొంతు నొప్పి వచ్చింది అరిచి అరిచి. పాటలో ఇరక్కొట్టేశాడు అసలు. నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు ఫైల్స్ అనే ఒక చిన్న కామెడీ సెగ్మెంట్ నుంచి సూపర్గా తీసుకెళ్లారు. మన డీజే స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు సూపర్ 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 డూపర్ హిట్. రేటింగ్ అయితే మాత్రం 5కి 5 వేస్తాను నేనైతే. ఇలాంటి సినిమా ఎలా ఒక డెబ్యూట్ కొడుక్కి, ఒక హీరో పెద్ద కొడుక్కి పడితే 100 సినిమాలు వస్తాయి. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూడండి, నచ్చపోతే వచ్చి నన్ను కొట్టండి. నా పేరు ఆదిత్య రెడ్డి, నా అడ్రస్ కూడా ఇస్తాను. నిజంగా చెప్తున్నా, నాకైతే సూపర్గా ఉంది సినిమా. రొమాన్స్ నువ్వు అమ్మాయిగా అలా అడగకూడదు కానీ రొమాన్స్ మాత్రం అదిరిపోయింది. లిప్లాక్ సీన్లు అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు. మళ్ళా ఈ హీరోయిన్ ఏ హీరో అంత రొమాన్స్ చేయలేడు, అలా అంత చేస్తాడు అనమాట మనోడు. ఆ రొమాన్స్ చేయడం వల్లే ఈ కథలో మనం బాగా అంటే బాగా దగ్గరగా ఫీల్ అవ్వగలం. ఆ రొమాన్స్ అనేది నిజంగా సూపర్ ఉంది. నేను దేవుడా నాకు ఇలాంటి సినిమాలో ఒక హీరోగా ఛాన్స్ ఇవ్వు అని నేనైతే ఫీల్ అవుతున్నా. నిజంగా నాకు ఏడుపు వచ్చింది. అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చావు, ఇలాంటి సినిమాలో కదా మనకు పడాలి. ప్రతి క్యారెక్టర్ చేసిన చిన్న క్యారెక్టర్ వెనక పాసింగ్ అయ్యే అబ్బాయి దగ్గర ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పేరైతే వస్తుంది. చెప్తున్నా కదా, ఈ సినిమా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఆ డైలాగ్స్ అవన్నీ అయితే అసలు సూపర్ అన్న. ఫస్ట్ అయితే మనకి ఫస్ట్కి దీనికి అసలు ఏం తీసిపోదన్న. టిల్లు ఇరగొట్టిండు, చించి పడేసిండు. సినిమా మొత్తం రాధిక లిల్లీనే ఉంటుంది. నిజం చెప్తున్నా బ్రో, వస్తుంది సినిమా. రేటింగ్ 4. 1కి మించి ఉన్నది బ్రో, ఇది 1కు మించి ఉన్నది. డైలాగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెం వేరియేషన్ బాగున్నాయి అనమాట. ఉన్నాయి బ్రో, ఉన్నాయి డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ అనిపించదు బ్రో. రేటింగ్ 5/4 మస్తు ఉంది. డైలాగ్స్ కూడా సింపుల్ డైలాగ్సే కానీ మస్తు. ఒక డైలాగా బ్రో, ఒక ప్రాపర్టీ ఉన్నది బ్రో, అది మన పర్సనల్ మన సొంతం అనుకుంటాం, కానీ ఊరోళ్ళు మొత్తం పేరు మీద ఉన్నది. అది అట్లుంటుంది మళ్ళీ మనతోని. అయితే ఇలాంటి సినిమాని టెన్షన్ ఉంటే కూల్ అవ్వడానికి ప్రతి దానికి చూడాలన్న. ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు, చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఉంది. సాంగ్స్, యాక్షను, హీరో 1 మ్యాన్ షో, ఇంకోటి హీరోని యాక్టింగు. మనం ఊరికెళ్తే ఇంటికి వేస్తాం లాకు, ఏమన్నా ఇచ్చిందా హీరోని లిప్ లాకు? సాంగ్స్ 2 అయితే మంచిగా ఉన్నాయన్న. సాంగ్స్ అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ వేరే లెవెల్, ఇంకైతే మామూలుగా లేదు. తెలంగాణ హైదరాబాద్ స్పైసీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నో లాగింగ్ ఎక్కడ. హీరోయిన్స్ కూడా బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంది, ఫుల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంది. డెఫినెట్గా చూడాల్సిందే ఎంటర్టైన్మెంట్కి. నథింగ్ అండి, అలా ఏం లేదు. నెగిటివ్ కామెంట్స్ ఏం లేదు. చూసాను, అది సూపర్. అసలు ఎక్స్పెక్టింగ్ ఫర్ ద థర్డ్ వన్. ఇది ఇంకా చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది సార్, బాగుంది. నో నెగిటివ్, అంత పాజిటివ్. సెట్ అయింది. లేదండి, ఇవ్వలేదు. నేను అదే వెయిట్ చేశాను కానీ ఏమి ఇవ్వలేదు. సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఇక మా ఫ్రెండ్స్ 10 మంది రూమ్లో 10 మంది ఉన్నారు. 10 మందిని తీసుకెళ్తా, మళ్ళీ సినిమా చూపెడతా, నా జాబ్కు రిజైన్ చేస్తా, సిద్ధానికి ఫోన్ చేస్తా. అన్న 10 మనలు వచ్చారు, 10 మంది
ఫ్లవర్ నాకు కూడా పెట్టింది ఇప్పుడు మళ్ళీ పెడతా అంటుంది. మళ్ళీ పోతా ఇక్కడ సిద్ధాన్న మాత్రం మళ్ళీ బిస్కెట్ అయిపోయిండు. అన్న మన పరుగు కాపాడతారు నెక్స్ట్ సినిమాలో. మీరు అందరూ ఏం టెన్షన్ తీసుకోకరు, సినిమాకి రారి బ్రో. సిద్ధాన్న ఫ్యాన్స్ మొత్తం ఘోరంగా ఉంది. నచ్చలే అన్న. నేను సినిమా వస్తుంది ఫుల్ కాబట్టి అన్న నవ్వి ఫైట్స్ ఏం అవసరం లేదు. నవ్వి అయితే నరాలు కట్ అయిపోతున్నాయి. సిద్ధాన్న లవ్ యూ డైలాగ్ అంటే లిలియా లేచిపోయింది కానీ అలా అంతా డెడికేట్ మైండ్ అది అందది. ప్లాన్ చంపనీకి ఇక లడ్డు పెడతారా? లడ్డు మంచిగా లేదు, ప్లాన్ పెద్దది కావాలి. పెద్ద ప్లాన్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద ప్లాన్ వేసుకుని వస్తా, పెద్ద స్కెచ్ చేస్తా, చంపి పారేస్తా. జై డీజేటీలు. పాలాభిషేకం చేద్దాం డీజేటీలకు. ఇప్పుడు కట్అవుట్ రెడీ చేస్తున్నా. 100 ఫీట్ల కట్అవుట్ అన్న. 100 ఫీట్ల కట్అవుట్ 50,000 లీటర్ల పాలు మొత్తం కట్అవుట్. ఇప్పుడు చిరిగిపోతుంది. డబ్బులు మాట్లాడినా అన్న వస్తాయి అన్న. నేనైతే డైరెక్ట్ ఫ్యాన్ అన్న డీజేటీలకు. మొత్తం డబ్బులు లేకుంటే పనికి పోయి ఈ కుర్తా కొన్నా, ఈ రింగుల చుట్టూ కొన్నా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అన్న సినిమా కోసం. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇలా వచ్చిన ఛాన్స్ ఇరుగా తీసిరు. సినిమా మాత్రం జై సిద్ధాన్న. రాధిక ఇచ్చింది సూపర్ ఉంది, మామూలు లేదు. సినిమా అయితే మీరు అందరూ అయితే బాగున్నారు. నన్ను సేవ చేయరు. సూపర్ ఉంది అన్న. అసలు పక్క చూడాలి, ప్రతి ఒక్కరు పక్క చూడాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ హాఫ్ సీక్వెల్గానే ఉంటుంది సేమ్. సో సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్ పక్కా చూడాలి. లాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. కొంచెం బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు నాకైతే. సూపర్ ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ ఉంటుంది కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది. సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం. సూపర్ ఉందన్న. అసలు తగ్గలేదు ఎక్కడ. అసలు ఇచ్చిపడేశాడు. అనుభవం అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏముండలేదు. సూపర్ చేసింది. వస్తుంది కొంచెం చిన్న రోలే రాధికది కానీ బాగుంటుంది అది కూడా. అంటే 2 కంటిన్యూషన్ అన్న. ఇప్పుడు 2 సినిమాలు చూడాలి పక్కాగా. చాలా బాగుంది ఇది కూడా. చూడచ్చు అంటే కొంచెం కిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. చూడలేదు ఇంకా. సినిమా అంటే అంతే కదన్న, రోల్ బట్టి చేయాలి ఇంకా అంతే. అలా సేమ్ ఎనర్జీ ఉంటుంది. పార్ట్ 1 పక్క నచ్చుతాయి, పార్ట్ 2 పక్క నచ్చుతుంది. పక్కా చూడాలి పార్ట్ 2 కూడా. ఏ మూవీ రిలీజ్ అయింది ఈరోజు? ఏంది బ్రో మీరు కూడా? సరే ఏ మూవీ అని చెప్పి మీరు కూడా వచ్చారు? పెద్ద మూవీ అనే కదా వచ్చారు మీరు కూడా. డీజేటీలు 2 అని చెప్పి. సో నిజంగా బాగా అనుపమ బాగా దమ్ చేస్తుంది. నిజంగా చెప్తున్నా, సినిమాలో మాత్రం అనుపమని చూసి బట్టలు చింపుకున్నా. డెలికేట్ మైండ్ అట్లా ఉంటుంది మరి మాతోటి. వేరే లెవెల్ డైలాగులు బ్రో. నాకు నిజంగా మస్తు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ బ్రో సినిమాలో. సేమ్ అంటే డీజేటీలు సినిమా లెక్కనే అంటే ఆ స్టోరీ కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేసిండు కానీ లైన్ మాత్రం ఒకటే అనిపించింది. బట్ నిజంగా చాలా బాగుంది సినిమా అయితే. తప్ప ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అయినా కానీ అన్న రొటీన్గా అంటే మనకి మాటలు మంచిగా అనిపిస్తాయి బ్రో. రొటీన్ స్టోరీ అది మీరు చెప్పింది కరెక్టే. బట్ కొంచెం డిఫరెంట్ మాటలు, డిఫరెంట్ డైలాగ్స్. మెయిన్గా చెప్పాలంటే అనుపమని చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. నిజం చెప్పుర్రి. కిస్ సీన్లు హైలైట్ బ్రో. అది ఇంకా వేరే లెవెల్ హైలైట్ కిస్ సీను. బట్ నాకు ఎక్కడ డిసప్పాయింట్ అనిపించింది అంటే అనుపమ ఇందులో పోలీస్ ఆఫీసరు. ఆ పోలీస్ ఆఫీసర్ వాడిని ఒక విలన్ గాని చంపడానికి వారికి ఉంటుంది. అది ఏంది మరి అది కొంచెం ఎట్లా అనిపించేసింది. బట్ సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టనీయలేడు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎక్కడ బోర్ కొట్టనీయలే. బట్ కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం నాకైతే లైట్గా అనిపించేసింది. సినిమా అయితే ఓవరాల్గా గుడ్ బ్రో. సిద్ధార్థ యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసిండు. మళ్ళీ ఏదో తీసిండు అని అనిపించింది. సినిమా అయితే బాగుంది. రాధిక ఇస్ వెరీ గుడ్. లాస్ట్ క్లైమాక్స్ రాధిక కూడా హైలైట్ ఉంటుంది. చూడరు బ్రో, థియేటర్లో వాచ్ చేయండి. వచ్చు మా రివ్యూస్ మీరేం పోతారులే కానీ మేము చెప్పినా చెప్పకపోయినా డీజేటీలు సినిమాకి పోయి చూస్తారు పక్క. మీరు యూత్ అట్లా ఉన్నారు. రేటింగ్ ఎందుకు బ్రో? జనాలు పోయి చూస్తారు, అవసరం లేదు రేటింగ్. డీజేటీలు సినిమాకి రేటింగ్ అవసరం లేదు. ఆ టైటిల్ ఒక్కటి చాలు, సిద్ధన్న చాలు, దానికి తోడుగా హార్ట్గా అనుపమ చాలు. థ్యాంక్ యూ. పార్ట్ 1 చాలా బాగుంది కానీ రిఫరెన్సెస్ తీసాడు. ద టైమింగ్ అండ్ ఆల్ వాస్ గుడ్. అంటే ఐస్ ఒక 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే మనకి ఫస్ట్ సినిమాలో ఉన్న పాటలు, ఆ సాంగ్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా సెకండ్ ఇంటర్వెల్ తర్వాత అనుపమ గట్టిగా దింపేసింది గుణపం జనాలకి. అందులో రాధిక మామూలుగా మోసం చేయదు, అమ్మను బొమ్మ చేస్తుంది. ఇందులో
మనిషిని మింగి బొక్కలు వస్తుంది అనమాట మన అనుపమ. ఏమి క్యారెక్టరైజేషన్, తనకి ఇచ్చిన ఎలివేషన్స్, తనకి ఇప్పటిదాకా తనకి చెప్పుకోదగ్గ ఒక క్యారెక్టర్ కానీ ఒక మంచి సినిమా కానీ లేదు. కానీ డీజే టిల్లు 2 అయితే మాత్రం తనకు ఒక మైల్ రాయి అని చెప్పుకోవాలన్నమాట. అంటే అంత బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు. పార్ట్ 2 అంటే ఇంకెంత కొత్తగా తీస్తాడని అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మాఫియా, ఒక మంచి లైన్, ఆ స్టోరీ లైన్ వెళ్ళే విధానం కానీ డైలాగ్ రైటింగ్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. అంటే ఒక మనిషిని మింగితే రాధిక బొక్కలు బయటకు వస్తుంది అనమాట, అలాంటి క్యారెక్టరేషన్. బియ్యం మింగితే కడుపులో రైస్ అయిపోతుంది. అంటే అది ఎంత మైండ్తో ఆలోచించాలి డైలాగ్, అసలు రైటర్ ఎవరో కానీ దానికి బీజం పోసింది మన సిద్ధు. డైలాగ్ డెలివరీ మీ అందరికీ తెలుసు. అంటే తను ఏం మాట్లాడినా నవ్వు వచ్చేస్తుంది. మామూలుగా సీరియస్గా ఉన్నా కూడా తను న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు. దీనికి సినిమాకి హైలైట్ అంటే ఆర్ఆర్ బీజిఎం అద్దరు కొట్టేశాడు నిజంగా. థియేటర్లో అలా అయిపోయింది. అలాంటిది ఫస్ట్లో రాధిక అక్క అనుపమ ఇద్దరు కలిస్తే ఫ్రేమ్ అంతా థియేటర్లో అదరగొట్టేశాడు. గట్టిగా దింపింది గుణపం అయితే మాత్రం. అనుపమ అయితే మాత్రం ఇది 3-4 వచ్చినా కూడా దీనికి ఒక స్టోరీ లైన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి దీనికి స్టోరీ లైన్ అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా చెప్పాలంటే. సూపర్ హిట్ చెప్పాలంటే. హిట్ కాదు, సూపర్ హిట్. ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి నేను టికెట్ కొనుక్కుని వెళ్ళాను, నాకు ఎవడో ఇచ్చింది కాదు. సో నేను జెన్యూన్గా నాకు నచ్చింది బాగా చెప్పాలంటే. బాగుంది సినిమా. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.